యువత కోటాలో విజయనగరం జిల్లా గజపతి నగరం అసెంబ్లీ అభ్యర్థిగా తనను ఎంపిక చేశారని తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ నాడు దివంగత ఎన్టీ రామారావు యువతకు ప్రాధాన్యత ఇవ్వగా నేడు చంద్రబాబు దానిని పాటిస్తున్నారని గుర్తు చేశారు. తాడేపల్లిగూడెం విజయకేతనం జెండా సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో గంట్యాడ శ్రీదేవి, బొడ్డురాము, చప్ప చంద్రశేఖర్, జానకిరాము పాల్గొన్నారు. నేను తిరుగుతున్న గ్రామాల్లో నాకు ప్రతి కార్యకర్త బోత్ జనసేన బోత్ తెలుగుదేశం ఇరు పార్టీలు కార్యకర్తలు వాలంటీర్గా స్వతంత్రంగా వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి ఎంతో అభినందన తెలియజేసుకుంటూ యువత ఎక్కువగా శాతం నా దగ్గర రావడం నాకు చాలా ఆనందం నాకు కల్పిస్తుంది. ఎందుకంటే యువత ఈరోజు ఒక యువ నాయకుడిని అభినందన చేస్తూ యాక్సెప్ట్ చేస్తుందంటే నాకు ఎంతో బాధ్యత ఇస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా లైన్ ఆఫ్ వర్క్లో నేను యువతకి ఏ రకంగా మనం చేయాలి, ఏ రకంగా మనం వాళ్ళకు ఉన్న సమస్యలు మనం పరిష్కరించాలి అనేది నేను నా స్థాయిలో ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను. మరీ ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు మన తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నేను మనవి చేసుకుంది ఏంటంటే తెలుగుదేశం ఆవిర్భావం రోజున 1983లో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే యువ నాయకాన్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి యువకులకి ఎక్కువ శాతం టికెట్లు ఇవ్వడం జరిగింది. అదే ప్రాతినిధ్యంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి అంటే అనౌన్స్ చేసిన 94 సీట్లలో కూడా 25% కొత్త వాళ్ళకి ఇవ్వడం అనేది మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ క్రమంలో నన్ను ఎంచుకోవడం జరిగింది. ఆ క్రమంలో యువ నాయకాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని భావించి నన్ను ఎంచుకోవడం జరిగింది. ఆ క్రమంలో నేను మీ ముందు నిల్చొని మీ ముందు ఈ తెలుగుదేశం పార్టీని లీడ్ చేయడానికి నేను ఒక అడుగేసి మీ అందరి తరఫున ఈ కాన్స్టిట్యున్సీ తరఫున నేను రిప్రజెంట్ చేయడానికి ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి మనవి చేసుకుంటున్నాను. సో ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి తెలుగుదేశం నాయకుడు ఎంతో బాధ్యతగా మసులుకోవాలి. ఎందుకంటే రానున్న ఎలక్షన్ పెద్ద కాలం లేదు మనకి. సుమారు 50 రోజులు వ్యవధిలో ఉన్నాం మనం. ఆ వ్యవధిలో మన తాలూకు పార్టీని బలోపేతం చేసి మనం ముందడుగు వేయాలి.